ఏపీలో పింఛన్ల కోత మొదలైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రెండో నెలల్లోనే భారీగా పెన్షన్లు తగ్గిపోవటం అనుమానాలను కలిగిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో పెన్షన్లు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఆగస్టు వచ్చేసరికి ఏకంగా 67,812 పెన్షన్లు తగ్గించేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఓవైపు ఎన్నికల వేళ 50 ఏళ్ల వారికే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి నెల వేల సంఖ్యలో పెన్షన్లకు కోత పెట్టడం పట్ల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వటం, గెలిచాక చేతులెత్తేయటం చంద్రబాబుకు అలవాటైన విద్య. ఇప్పుడు పెన్షన్ల విషయంలోనూ ఇదే మరోసారి రుజువైంది. 3,000 పెన్షన్లను 4,000కు పెంచుతాను అనడంతో జనం చంద్రబాబును నమ్మారు. పెన్షన్ మొత్తం పెంచిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు మొదటి నెల నుంచే పెన్షనర్ల సంఖ్యలో కోత పెట్టడం ప్రారంభించింది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి ఏపీలో మొత్తం 39 లక్షల మందికి పెన్షన్లు అందేవి. 2024 నాటికి ఆ సంఖ్య 65,49,864కు చేరింది. అంటే వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో అదనంగా 27 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారు. అంటే సగటున ఏడాదికి 5.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. అర్హతే ప్రామాణికంగా పార్టీలకు అతీతంగా పెన్షన్లు మంజూరు చేసేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే 31,000 మందికి పైగా పెన్షన్లు నిలిపివేశారు. మే నెల నాటికి 65,49,864గా ఉన్న పెన్షన్ల సంఖ్య జులై నాటికి 65,18,496కు తగ్గిపోయింది. ఆగస్టు నెలలో భారీ సంఖ్యలో కోత పెట్టారు. జులై నెలలో 65,18,496గా ఉన్న పెన్షన్ల సంఖ్య ఆగస్టులో 64,82,052కు తగ్గిపోయింది. అంటే జులై, ఆగస్టు నెలల్లో మొత్తం 67,000 మందికి పైగా పెన్షన్లు కోత విధించింది చంద్రబాబు సర్కారు. ఇవన్నీ ప్రభుత్వం ప్రకటించిన లెక్కలే. ప్రతి నెల 1వ తేదీన టంచనిగా పింఛనిచ్చిన వైఎస్ జగన్ సర్కారు ఏటా 2 సార్లు కొత్త పెన్షన్లు మంజూరు చేసేది. రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్న కరోనా సంక్షోభంలోనూ కొత్త పెన్షన్లు మంజూరు ఆగలేదు. ప్రతి 6 నెలలకు జూన్, డిసెంబర్ నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారు. అయితే మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోగా ఉన్న వాటిలో కూడా భారీగా కోత పెడుతున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు తాము పెన్షన్లను తొలగిస్తామని స్వయంగా ప్రకటించారు. పెన్షనర్లలో అనర్హులు ఉన్నారని, అలాంటి వారిని తొలగిస్తామంటూ కత్తెర వేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. చాలా దగ్గర అర్హత లేని వాళ్ళకి పింఛన్లు ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఒక నిర్ణయం తీసుకుంటాం, త్వరలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని. మరోవైపు టీడీపీ నేతలు కక్ష కట్టి చాలా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల పెన్షన్లను తొలగిస్తున్నారు. పొంగునూరు మండలంలోని మిరిజేపల్లిలో టీడీపీ నాయకులు 2 నెలల నుంచి పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. గత జులైతో పాటు ఈ నెల కూడా పెన్షన్లు పంపిణీ చేయలేదు. దీంతో బాధిత పెన్షనర్లు ఆందోళనకు దిగారు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద రాష్ట్రంలో సుమారు 67,812 పెన్షన్లను వివిధ సాకులతో తొలగించేశారు. 50 ఏళ్లు నిండిన వారు తమకు ఎప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తారా అని ఎదురు చూస్తుంటే ఉన్న పెన్షన్నే తగ్గించేయడం ఏంటని పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెలలో ఇంకా ఎన్ని పెన్షన్లను తొలగిస్తారు అని భయపడుతున్నారు వారు.